వెల్కమ్ టు కేఫై టీవీ. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్ళు. బీటీపీ ప్రధాన అంశం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి అయిన తర్వాత రాబోయే 2.5 సంవత్సరంలోపే ప్రజలకు తాగడానికి నీరు, రైతులకు వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేయుటకు 114 చెరువులకు నీరు తెస్తానంటున్న అమిలినేని కళ్యాణదుర్గం ప్రజల అభివృద్ధి కొరకే కృషి చేస్తా అంటున్న అమిలినేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి మొట్టమొదటిసారిగా అమిలినేని సురేంద్రబాబు విచ్చేయుచున్న శుభ సందర్భంగా ఆయనకు తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఉదయం 8 గంటలకు సుమారుగా 250 కార్లతో కాన్వాయ్ బయలుదేరి కళ్యాణదుర్గం పట్టణానికి రావడానికి 4 గంటల సమయం పట్టింది. ఇందులో భాగంగానే అమిలినేని మాట్లాడుతూ ఎన్నో రకాలుగా ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. ముందుగా పనిచేసిన వారు కూడా కొంత అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి చేయడం చాలా ఉంది. అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను టీడీపీ కుటుంబ సభ్యులతో, ప్రజలతోనూ, నాయకులతోనూ, కార్యకర్తలతోనూ మమేకమై అందరి కోసం, నియోజకవర్గం కోసం పనిచేస్తానని తెలియజేస్తున్నాను. నిరంతరం ఇక్కడే ఉంటూ వీళ్లతోనే ఉంటా. ఈరోజు ఇంత అభిమానం చూపిన తర్వాత నాకు ఇంకా ఉత్సాహం పెరిగింది. ఈ ఉత్సాహంతోనే ఇంకా కొనసాగిస్తా అని తెలియజేస్తున్న బీటీపీ ప్రధానమైన అంశం ఇక్కడ త్రాగునీరు కావాలి, 114 చెరువులకు నీరు కావాలి, అది కనీసం 2.5 సంవత్సరం లోపే పూర్తి చేస్తానని ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత చర్చించి ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేస్తానని, ప్రజల కష్టాలు తీరుస్తానని తెలియజేస్తున్న ఉమామహేశ్వర నాయుడు, హనుమంతరాయ్ చౌదరి వీళ్ళిద్దరినీ కలుపుకుంటూ ముందుకు పోతానంటున్న అమిలినేని ఈ కార్యక్రమంకి విచ్చేసిన ప్రజలందరికీ, తెలుగు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.